నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. ఫ్యామిలీ మంత్లీ ఇన్కమే 70,000 మాత్రమే. బట్ వాళ్ళు ఒక ఇల్లు కావాలని చూసుకుంటున్నారు ఇప్పుడున్న టైంలో. మరి ఈ ఇన్కమ్ ఉన్న వాళ్ళు బ్యాంక్ని ఆప్ట్ అయితే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? హౌస్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 60 lakhsకి అయితే ఉంటుంది. ఈ 60 lakhsకి మనం ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర కనుక అట్లీస్ట్ 10 lakhs క్యాష్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు హౌస్ తీసుకోవడానికి. మినిమం 10 lakhs అనేది డౌన్ పేమెంట్ మీ దగ్గర నుంచి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు 50 lakhsకి వెళ్తున్నారు. ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5 వస్తుంది సిబిల్ బాగుంటే. సో మనం 30 years పెడితే కనుక ఆల్మోస్ట్ 35,000 ఈఎంఐ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సాయిరామ్ ఫైనాన్స్ నుంచి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అనే సాయిరామ్ గారు. ఇక ఈరోజు ఒక కేస్ స్టడీ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఆ కేస్ స్టడీ దేని గురించి ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎపిసోడ్ చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఎపిసోడ్ అండి ఇది. మీకు ఏదో ఒక స్టేజ్లో ఈ ఎపిసోడ్ చాలా బాగా పనికొస్తుంది కాబట్టి ఈ ఎపిసోడ్ లైక్ చేసి పెట్టుకోండి. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు ఒక కేస్ స్టడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు దాన్ని కొంచెం అనలైజ్ చేసి ఏది బెటర్ ఏది కరెక్ట్ కాదు కాస్త చెప్పండి చాలు. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఫ్యామిలీ మంత్లీ ఇన్కమే 70,000 మాత్రమే. బట్ వాళ్ళు ఒక ఇల్లు కావాలని చూసుకుంటున్నారు ఇప్పుడున్న టైంలో. ఎందుకంటే ఇంట్లో పెరగడమో లేదంటే దేర్ పర్సనల్ ఇస్ దే నీడ్ ఏ హౌస్. సో వాళ్ళు బ్యాంక్ కూడా ఆప్ట్ అవుదామని చూసుకుంటున్నారు అనమాట. మరి ఈ ఇన్కమ్ ఉన్న వాళ్ళు బ్యాంక్ని ఆప్ట్ అయితే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? సో హౌస్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 60 lakhsకి అయితే ఉంటుంది. అక్కడ హైదరాబాద్లో నాకు పాస్ట్ లొకేషన్స్ కావాలంటే ఇంకా అది డీవియేషన్స్ 1 year అలా ఉంటుంది. బట్ మనకేంటంటే 60 lakhs ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో అయితే మనం తీసుకోవచ్చు. ఈ 60 lakhsకి మనం ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్యామిలీ ఇన్కమ్ 70,000 అంటున్నారు. అంటే మేబీ వైఫ్కి హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే 50-25 అలా ఉండొచ్చు. సో ఇద్దరు కలిపి 70,000 వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ రెంట్ సుమారు వచ్చేసరికి కనీసం హైదరాబాద్ లాంటి ప్లేస్ ఉంటే కనుక 15,000 ఉంటుంది. అదర్ సిటీస్ అయితే 10,000 లోపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కనుక అట్లీస్ట్ 10 lakhs క్యాష్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు హౌస్ తీసుకోవడానికి. అంటే మిగిలిన 50 lakhs బ్యాంక్ లోన్ పెట్టి లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఓకే. బట్ ఈ 10 lakhsకి వాళ్ళ దగ్గర క్యాష్గానే ఉండాలి. అంతేగాని నేను ఈ 10 lakhsకి నేను గోల్డ్ లోన్ పెడతాను, లేదు నేను ఇంకేదైనా పర్సనల్ లోన్ తీసుకుంటాను, ఇలాంటి థాట్స్ ఉంటే కనుక వాళ్ళు హౌస్ తీసుకోకపోవటమే బెటర్. లెట్స్ సే దే నీడ్ టు హ్యావ్ ఏ 10 lakhs సేవింగ్స్ అమౌంట్. 10 lakhs అయితే ఉండాలి. సో నేను చూసిన చాలా కేసెస్లో ఏంటంటే ఈ థాట్ ఎప్పుడు వస్తుందంటే చాలామంది ఏంటంటే ఒక 20-25,000 చిట్స్ వేస్తారు. చిట్స్ వేయగానే అది మెచ్యూర్ అవుతుంది, ఒక 5 lakhs వరకు వస్తుంది. ఇంకా వాళ్ళకి హౌస్ లేదనుకోండి, అప్పుడు కనుక ఓనర్ కనుక రెంట్ పెంచాడు అనుకోండి, చూస్తారు నా దగ్గర ఆల్రెడీ 5 ఉంది, ఇంకో 50 బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఆ 5 ఇంకేటో చేసి అడ్జస్ట్ చేసి వెళ్దాం అనుకుంటారు. బట్ ఎలాంటి మిస్టేక్ అయితే చేయకూడదు. అంటే ఇప్పుడు రెంట్ పెంచినట్టే ఇన్ కేసు లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు కూడా పెంచుతారు కదా ఇంట్రెస్ట్. బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుతారు, అది సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా మీ పేరెంట్స్ కానీ ఇంకెక్కడి నుంచి అయినా మీకు సపోర్ట్ వస్తే బెటర్ ఆ ఆపర్చునిటీ వాడుకోండి. మినిమం 10 lakhs అనేది డౌన్ పేమెంట్ మీ దగ్గర నుంచి ఉండాలి. అంటే బడ్డెన్ తగ్గుద్ది అంటారు దానివల్ల. ఎందుకంటే ఇక్కడ మీరు 50 lakhsకి వెళ్తున్నారు. ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5 వస్తుంది సిబిల్ బాగుంటే. సో మనం 30 years పెడితే కనుక ఆల్మోస్ట్ 35,000 ఈఎంఐ అవుతుంది. ఓకే. ఇప్పుడు 60 lakhs ఇల్లు మినిమం 10 lakhs డౌన్ పేమెంట్ తో కట్టుకుంటే మనకి నెలకి 35,000 పడుతుంది. ఆల్మోస్ట్ రెంట్ ఇన్ హైదరాబాద్. బట్ ఆ పర్సన్కి ఏంటంటే హైదరాబాద్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. 10,000-15,000 రెంట్ ఉండొచ్చు. సో 10,000-15,000 రెంట్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా పే చేసేది ఒక 20,000 to 25,000. ఇది చాలా మంది ఏంటంటే వాళ్ళు చిట్స్లో కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చేసేది. సో వాళ్ళు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ 10 lakhs డౌన్ పేమెంట్ ఇచ్చి 50 lakhs బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొని 35,000 రూపీస్ ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తే ఇస్తే చాలా ఈజీగా హోమ్ అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇన్కమ్ ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా. ఓకే. మీరు కనుక ఎర్లీ 30sలో ఉన్నారు, దేర్ ఇస్ అ హై ఛాన్స్ ఇన్కమ్ విల్ గ్రో. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన హైదరాబాద్లో 2005 ఆ టైంలో తీసుకున్నారు. 10 lakhs తీసుకున్నారంట హోమ్ లోన్. ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. అవును. ఈఎంఐ వచ్చేస్తే ఆల్మోస్ట్ 12,000 అన్నారు. సో ఈ రోజు చూస్తే 12,000 చాలా తక్కువ. ఇన్కమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. సో అలాంటి స్కోప్ ఉంటే కనుక నో ప్రాబ్లం లాంగ్ టర్మ్ లోన్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా లేట్ ఆఫ్ ద కెరియర్లో ఉంటేనే మీరు కొంచెం చాలా జాగ్రత్తగా మోస్ట్లీ క్యాష్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మీరు అడిగినట్టు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయినా కానీ మీరు కట్టే ఈఎంఐ మాత్రం అలానే ఉంటుంది. మీరు ఇప్పుడు 7.5 నుంచి 8కి పెరిగింది. అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడంటే మీ ఈఎంఐ టర్మ్ పెంచుతాడు, టెన్యూర్ పెరుగుతుంది. ఇది నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జాతిరత్నాల్లో డైలాగ్ చూసాను, పెట్రోల్ ఎంత పెరిగినా కానీ నేను 100 కడతాను. ఇక్కడ మీరు ఎంత పెరిగినా కానీ మీరు ఈఎంఐ అదే కడతారు, టెన్యూర్ అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది.
ఇప్పుడు మీకు శాలరీ పెరుగుతుంది కదా, ఇప్పుడు 70 ఉంది, నెక్స్ట్ ఇయర్ 75 అయింది, అప్పుడు ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ కట్టండి. ఇప్పుడు ఒకవేళ ఈఎంఐ చాలామంది ఏంటంటే ఈఎంఐ బ్యాంక్ టెన్యూర్లు పెంచేస్తున్నారు, ఇష్టం వచ్చేట్లు అంటారు. బట్ ఇంటి రెంట్లు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు 15,000 ఉన్నది హైదరాబాద్లో, చాలా చిన్న ప్లేస్లో 15,000 ఉంటుంది. ఇలానే ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తేనే 10 ఇయర్స్కి వచ్చేసరికి 30,000 అవుతుంది. మీ ఈఎంఐ మాత్రం అలానే ఉంటుంది. 20 ఇయర్స్కి వచ్చేసరికి 60,000. మీ ఈఎంఐ కన్నా రెంట్ ఎక్కువైపోతుంది అప్పుడు. సో మీరు లాంగ్ టర్మ్గా 30 ఇయర్స్ కెరియర్ ఉంటే కనుక ఈజీగా వెళ్ళిపోవచ్చు, హోమ్ లోన్ తీసేసుకొని గో ఫర్ ఏ హోమ్. అండ్ ఇప్పుడు యూజువలీ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ అనేది ఇస్తూ ఉంటుంది కదా, సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి స్కోప్ ఇక్కడ ఏమైనా ఉందా, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఏంటంటే మనకి ఈ టాపిక్ మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ఓకే, ఎంతవరకు రావు? సో ఇది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి మినిమం ఇన్కమ్ క్రైటీరియా 9 lakhs లోపు ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన కేసు అనేది 9 lakhs లోపు అయితే వస్తుంది. అంటే వాళ్ళ ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ 9 lakhs లోపు ఉండాలి. 9 lakhs లోపు ఉంటే కనుక మీరు ఏ బ్యాంక్ అయితే లోన్ అప్లై చేస్తున్నారో ఆ బ్యాంక్లోనే పిఎం ఆవాస్ యోజనకి అప్లై చేయొచ్చు. పిఎం ఆవాస్ యోజనకి అప్లై చేస్తే మీకు ఏంటంటే ఇంట్రెస్ట్లో సబ్సిడీ వస్తుంది. ఓకే, బట్ దట్స్ ఏ గుడ్ వన్. యా, సో మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ 7.5 వస్తుంది, ఇందులో 6% వరకు సబ్సిడీ ఎలిజిబుల్ ఉంటారు. చాలా వరకు తగ్గుతుంది. యా, ప్రాక్టికల్లీ 1.5% అవుతుంది. సో ఈ పిఎం ఆవాస్ యోజనకి అప్లై చేయొచ్చు. కాకపోతే పిఎం ఆవాస్ యోజనకి అప్లై చేయాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇల్లు యొక్క సైజ్ ఉంటుంది. ఓకే, ఎన్ని స్క్వేర్ ఫీట్ అలా. అదేంటంటే పెద్ద ఇల్లు కాకూడదు, ఆ యూనిట్ పెద్దదైతే మాత్రం వాళ్ళు ఇవ్వరు. సో మీరు దానికి లోకల్ సెక్రటేరియట్కి అక్కడికి వెళ్ళి పర్మిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంటికి అన్ని రకాల గవర్నమెంట్ పర్మిషన్స్ అనేవి ఉండాలి. అవును. సో ఇలా ఉంటేనే ఆ పిఎం ఆవాస్ యోజన యొక్క సబ్సిడీ అనేది మీకు వస్తుంది. సో 2 మెయిన్ క్రైటీరియా, ఒకటి వచ్చేసి 9 lakhs లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఇంటి సైజు 2 large రాయల్ లగ్జరీ ఆ టైప్లో కాకుండా అండ్ అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి అన్ని కూడా. యా, సో ఈ రెండు కనుక వ్యాలిడ్ అయితే కనుక మీ బ్యాంక్లో మీరు అప్లికేషన్ పెట్టేస్తే పిఎం ఆవాస్ యోజన మీకు అప్రూవ్ అయిపోతుంది. సో దాని నుంచి మనకి ఇంకా ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది తీసుకోవచ్చు. అండ్ నేను ఈ ఇంటి లోన్స్ గురించి ఇళ్ళ గురించి వింటున్నప్పుడు కొన్ని విషయాలు కూడా తెలిసినాయి అనమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ క్లోజర్స్ ఇవి చేసుకుందాం అనుకున్నా, ఇంకోటి చేసుకుందాం అనుకున్నా 2 రకాల ఆప్షన్స్ వస్తాయంట కదా. ఈఎంఐ నెంబర్ తగ్గించుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ 3,500 దాన్ని 3,000 చేసుకుని అంతే టైం పెట్టుకోవడం, లేదంటే టెన్యూర్ తగ్గించుకోవడం. ఇలాంటి 2 ఆప్షన్లు మనం ముందుకు ఇస్తే ఏది బెటర్ అంటే? హోమ్ లోన్ అనేది జనరల్గా చీపెస్ట్ లోన్. సో ఇప్పుడు నేను ప్రీపే చేస్తున్నానంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు నాకు 7.5% ఇస్తున్నాడు. నేనేంటి ఈ 7.5% కన్నా ఎక్కువ వచ్చే ఆప్షన్ ఉన్నా కానీ నేను ప్రీపే చేస్తున్నాను. మనకి బెటర్ థింగ్ ఏంటంటే ఈఎంఐని తగ్గించుకోవడం బెటర్. ఓకే, ఈఎంఐని తగ్గించుకోవడం ఎందుకు బెటర్ అంటే చాలామంది ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉండరు. మనకి బ్యాంకర్ లోన్ తీసుకుంటున్నాడంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ సేవింగ్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఏది జరిగినా జరగకపోయినా కానీ ఆ ఈఎంఐ అమౌంట్ 15,000 or 20,000 25,000 ఎంతైనా కానీ దాన్ని అయితే ఉంచుకుంటారు. ఇప్పుడు నేను కనుక ఈఎంఐ టెన్యూర్ని తగ్గించాను అనుకోండి, అంటే సైకలాజికల్గా నాకు ఒక ఫీల్ వస్తుంది నేను లోన్ ఫ్రీ అయిపోయాను చెప్పి. బట్ ఆ తర్వాత మంత్ నుంచి ఆ అమౌంట్ ఏం చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవి వేస్ట్ స్పెండింగ్సే చేస్తాం. సో మనకి లాంగ్ టర్మ్ డిసిప్లిన్ కావాలంటే కనుక హోమ్ లోన్ ఉండాల్సింది ఎంతో కొంత అమౌంట్తో. బట్ యాజ్ యూజువల్ మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇన్ఫ్లేషన్కి వచ్చినట్లయితే శాలరీస్ సంపాదించే స్కోప్ ఉంటే అది పెరుగుతుంది, అంటే రెంట్ పెరిగిపోతుంది, కానీ ఈఎంఐ అంతే ఉంటుంది అనేది. ఈఎంఐ అదే మనకి ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నప్పుడు ఈఎంఐ వాల్యూస్ చాలా పడిపోతూ ఉంటాయి, ఎందుకంటే హౌస్ వాల్యూస్ పెరిగిపోతుంటాయి, మన ఇన్కమ్స్ పెరిగిపోతుంటాయి. సో ఇది చాలా అంటే ఎందుకు అంటే రెంట్లో ఉండడానికి ఎక్కువ స్కోప్ ఎత్తుకుంటున్న టైంలో ఈ పాయింట్ వింటే మాత్రం డెఫినెట్లీ ఓన్ హౌస్కి వెళ్ళాలని కోరిక గట్టిగా పెరుగుతుంది. అండ్ డెఫినెట్లీ ఒక క్లియర్ అనాలిసిస్ అయితే మాకు ఇచ్చారు, ఒక సెటన్ ఇన్కమ్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది అప్పుడు. సో ఇలాగే మీకు కూడా ఓన్ హౌస్కి సంబంధించి డ్రీమ్ ఉండొచ్చు, గోల్ ఉండొచ్చు. అయితే ఆ గోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే గోల్కి ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఇన్కమ్ ఎంత, మీకు అదర్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉన్నాయి, దాన్ని బట్టి ఎంత పెట్టవచ్చు, ఏరా ముందుకు వెళ్ళొచ్చు అనేది. సో ఈ విషయాలన్నిటిపై కూడా మనకి సాయిరామ్ గారు ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉన్నారండి. మీకు కింద డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్, వాటికి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ కొరీ అనేది సార్ మీకు రిప్లై ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే తప్పకుండా వీటికి సంబంధించిన పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మీరు సార్ని కన్సల్ట్ చేయొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.